అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలామందికి ఫేవరెట్ ఫుడ్ అయిన ఎర్ర చెగోడీలు, దీనినే పప్పు చెగోడీలు కూడా అని అంటారు. మరి ఈ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇక్కడ నేను 1 కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇది మామూలుగా పొడి బియ్య పిండే, మామూలుగా కడిగి నానబెట్టిన బియ్య పిండి అయితే కాదు, పొడి బియ్య పిండినే తీసుకుని ఈ ప్యాన్లో వేసుకుని, అలాగే దీనితో పాటుగా 2 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకొని కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 కప్పు బియ్య పిండి, 2 స్పూన్ల శనగపిండి. చక్కగా మంచి వాసన అయితే వస్తుంది. పిండి అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు. ఈ చల్లారిన పిండిలోకి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వాము, అలాగే సరిపడా కారం. ఇక్కడ నేను చెగోడీలు అనేవి మంచి కలర్ రావాలంటే కనుక కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను 1 గంట ముందు పెసరపప్పుని నానబెట్టుకుని వాటర్ అంతా తీసేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు కానీ, పచ్చి శనగపప్పు కానీ, నువ్వులు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఈ విధంగా చిన్న సైజు బాల్ సైజులో తీసుకుని ఒక గుండ్రంగా బాల్ లాగా చేసుకోవాలి. చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో ఇలా సన్నగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సన్నగా రబ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది అటు సైడు ఇటు సైడు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మెల్లగా ఈ విధంగా అనాలి. చూసారు కదా, చక్కగా అతుక్కుపోతున్నాయి ఆ పెసరపప్పు అనేది. ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. చెగోడి సైజ్ అనేది మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలంటే కనుక ఆ సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న ఈ చెగోడీలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగానే మనం చెగోడీలు ప్రిపేర్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా అన్ని చెగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మందపాటి కడాయిలో నూనె వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెగోడీలని వేసుకుని చక్కగా వేయించుకోవాలి.
చూసారు కదా, చక్కగా పప్పు చెగోడీలు అయితే రెడీ అయిపోయినాయి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.